వైసీపీలో అసమ్మతి సెగలు కక్కుతోంది. అభ్యర్థుల స్థానచలనంపై అగ్గిరాజుకుంది. రాజమండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలపై క్యాడర్ భగ్గుమంటోంది. ఇద్దరు బీసీలంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రయోగం బెడిసికొడుతుందా? ఇరువురిపై ఫ్యాన్ పార్టీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? రాజమండ్రి రూరల్ సీట్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు తలనొప్పులు తప్పవా? సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గాని భరత్ వద్దంటూ బీసీ నేతలు వార్నింగ్ ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి? సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పాటు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ బీసీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. 2019లో ఈ రెండు స్థానాల్లో ఓడిపోయిన చేదు అనుభవంతో వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. వెనుకబడిన తరగతుల అభ్యర్థులను బరిలో దింపి టీడీపీ పెత్తనానికి తెరదించాలనే వైసీపీ స్ట్రాటజీ పెడిసికొట్టేలా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీసీ కార్డుపై వెనుకబడిన తరగతుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ వర్గాల ఓట్లకు గ్యాలం వేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వైసీపీ బీసీ వ్యూహమే ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ స్థానానికి బదిలీ చేశారు. అక్కడ చెల్లని కాసుగా మారటంతోనే ఇక్కడకు మార్చారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు సిటీ అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ప్రజా వ్యతిరేకతతో ఈ నేతను శాసనసభ ఎన్నికల బరిలో దించుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఇద్దరు తమకు వద్దని ఫ్యాన్ పార్టీ క్యాడర్ తో పాటు బీసీల సంఘాల నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణతో పాటు ఎంపీ మార్గాని భరత్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ కీలక నేతలే పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బీసీలతో పాటు కాపు, దళిత సామాజిక వర్గ ఓటర్ల ప్రాబల్యం అధికం. వైసీపీ పాలనలో బీసీలు, కాపులతో పాటు దళితులకు అన్యాయం జరిగిందనే భావం వీరిలో బలంగా కూడుకట్టుకుంది. సంక్షేమ పథకాలు సరిగా అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓడిపోయిన రౌతు సూర్యప్రకాశరావు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ బీసీ సామాజిక వర్గ నేతలే. టీడీపీ అభ్యర్థి 30,000కు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత ఎన్నికల్లో ఎంపీ భరత్ కు రాజమండ్రి సిటీలో తన ప్రత్యర్థి మాగంటి రూప కంటే 23,000 ఓట్లకు పైగా తక్కువ వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్లలో బీసీ వ్యూహం పనిచేయదనే చర్చ సాగుతోంది. ఎంపీగా ఒక్క పని చేయలేకపోయిన భరత్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. వరుసగా 2 సార్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేకి అన్ని సామాజిక వర్గాల్లోనూ మంచి సంబంధాలున్నాయి. మరోవైపు జనసేన ఇన్ఛార్జ్ కందుల సురేష్ కు బలమైన కాపులతో పాటు ఇతర కులాల్లోనూ పట్టుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో 2 పార్టీల కేడర్ కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి మంత్రి వేణుగోపాలకృష్ణ గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు ఉన్నాయి. ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సెంటిమెంట్ వైసీపీకి కలిసొస్తుందా, లేక గతంలో మాదిరిగానే తుడిచిపెట్టుకుపోతుందా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.